పెళ్ళైన మగాళ్ళని ఖచ్చితంగా జాబ్కి వెళ్ళాలి అని రూల్ ఎందుకు పెట్టారో తెలుసా? కనీసం అక్కడైనా కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది అని. చూడండి అబ్బాయిలు, పెళ్ళయ్యేంత వరకే మీ తలరాతను బ్రహ్మ రాస్తాడు, పెళ్ళైన తర్వాత మీ పెళ్ళం రాస్తుంది మీ విధిరాత. పంతులు గారు మా ఫ్రెండ్ ని నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగితే రీల్స్ చేయడం జీన్స్ వేయడం తెలియని అమ్మాయి కావాలి పంతులు గారు అన్నాడు. దెబ్బకు పంతులు గారు నీకు పెళ్లి చేయడం నా వల్ల కాదు నాయనా అని చెప్పి జంప్. మా ఆయన వస్తే ఈ గోంగూర పచ్చడిలో ఉప్పు కారం ఏమీ లేదు ఎలా తినాలన్నారు. అది గోంగూర పచ్చడి కాదు గోరింటాకన. అప్పుడు ఆయన ఫేస్ చూడాలి. పెళ్ళైన మగాళ్ళు ఇంటికి ఫాస్ట్గా వెళ్ళారనుకో అన్నం వేడిగా ఉంటుంది, పెళ్ళం చల్లగా ఉంటుంది. అదే లేట్గా వెళ్ళారనుకో అన్నం చల్లగా ఉంటుంది, పెళ్ళం వేడిగా ఉంటుంది. కొంతమందికి నచ్చిన భార్య దొరకదు, కొంతమందికి దొరికిన భార్య నచ్చదు, కొంతమంది అయితే పెళ్లి చేసుకుందాం అనుకుంటే అసలు అమ్మాయే దొరకదు. పెళ్లి చేసుకోబోయే పర్సన్ మంచివాలో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా? జస్ట్ వాళ్ళ ఫోన్ పాస్వర్డ్ అడగండి చాలు. ఒకప్పుడు మనం పడుకుంటే బాడీకి రెస్ట్ దొరికేది, కానీ ఇప్పుడు మనం పడుకుంటే మొబైల్కి రెస్ట్ దొరుకుతుంది. అబ్బాయిలు రోజుకు 3 లీటర్లు నీళ్లు తాగమంటే తాగరు, కానీ 3 బీర్లు ఇస్తే 30 నిమిషాల్లో తాగేస్తారు.